హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకైతే ఇక్కడ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని నేనైతే చాలా అనుకున్నానండి. కానీ వింటర్ సీజన్ వల్ల నేనైతే చూపించలేకపోయినాను. ఇప్పుడైతే జస్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంది. అందుకే నేనైతే మా పిల్లల్ని ఇంట్లో పెట్టేసి నేనైతే బస్సులో వచ్చేసాను మీకోసము. పిల్లలతో వస్తే కొంచెం చూపించాలన్నా కష్టంగా ఉంటుందని మా పిల్లల్ని అయితే తీసుకొని వచ్చి ఆల్రెడీ చూపించేశాను. అప్పుడు కూడా వీడియో షూట్ చేశాను, కానీ పిల్లలతో ఉంటే అంతా ఎక్స్ప్లోర్ చేసి క్లియర్గా చూడాలంటే కొంచెం కష్టం అయిపోయింది అప్పుడైతే. సో మీకోసం అయితే ఇంకా ఈ ప్లేస్ చూసేద్దామా? చూడండి, ఇక్కడ మేరీ మాత ప్రార్థిస్తున్నట్లు జీసస్ని ఎట్లా క్రియేట్ చేశారో. ఇక్కడైతే షీప్స్ చూడండి చూస్తూ ఉన్నాయి మనల్నే. ఇక్కడైతే బర్డ్స్ అండి, బర్డ్స్ నెస్ట్ క్రియేట్ చేసి పెట్టారు. చూడండి ఎంత బాగుందో కదా అసలు. నాకైతే ఎక్కడ కూడా చిన్న ప్లేస్ కూడా వదలకుండా ప్రతి ఒక్కటి చూపించాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు వచ్చి అందరూ చూడగలరో చూడలేరో మనకి తెలియదు. సో నేను వెళ్ళిన ప్లేసెస్ అట్లీస్ట్ మీకు క్లియర్గా నేను ఎలా చూస్తానో మీకు కూడా అట్లానే చూపించాలి, ఎక్స్ప్లోర్ చేయాలనేసి ఈ ప్లేస్ కట్టిన అతని ఇది అన్నమాట ఫేస్ బ్రదర్ డియోడట్ యాంటోనీ. ఈ సిరామిక్ పీసెస్ ఇవన్నీ వచ్చేసి ఇక్కడ డొనేట్ చేసిన అతను పేరు అది. సో ఇట్లా ఎవరు ఏది డొనేట్ చేసినా కూడా మన ఇండియాలో కూడా ఇట్లానే రాస్తారు కదా నేమ్స్, అట్లానే అనమాట. చూడండి ఇక్కడ చిన్న సిరామిక్ పీసెస్తో ఎట్లా డిజైన్ చేస్తున్నారు. అండ్ రాళ్ళతో కానీ ఇక్కడ ఇంకా గవ్వలతో కానీ మొత్తం ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు. ఇక చాలా ఆర్ట్ కానీ నేచర్ కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇవైతే చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్ట్ ఉంటుందండి. మొత్తం ఇక్కడ అంటే హిస్టారికల్ ప్లేసెసే ఉంటాయి. మనకైతే మొత్తము ఇండియాలో ఎక్కడ తిరిగినా మెయిన్ వచ్చేసి గుడులు ఎక్కువ ఉంటాయి. మొత్తము ఇక్కడైతే చర్చిలు ఉంటాయి, కానీ మ్యాక్సిమం హిస్టారికల్ ప్లేసెస్, ఓల్డ్ హిస్టరీ చెప్తూనే ఉంటుంది మ్యాక్సిమం. ఇక్కడ చూడండి జీసస్ అన్నమాట. ఇది ఇంకా ఇదంతా వచ్చేసి మనం ఈ ప్లేస్కి వచ్చాం కదా, దీని పేరు అయితే లిటిల్ చాపెల్ అండి. ఈ లిటిల్ చాపెల్ని కట్టిన అతను ఎప్పుడు కట్టాడు, ఎందుకు కట్టాడు, ఎలా కట్టారు మొత్తం అన్నమాట. ఎందుకు కట్టేది పెద్ద రీజన్ లేదండి. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఒక వండర్ క్రియేట్ చేయాలని, అట్లానే క్రియేట్ చేశాను అనమాట. అది కట్టినప్పుడు తర్వాత కొద్ది రోజులకి కొన్ని క్రాక్స్ వచ్చాయంట. ఆ క్రాక్స్ మళ్ళీ వచ్చేసి రీకన్స్ట్రక్ట్ చేశారు. అది ఏ ప్లేసెస్లో చేశారు, ఇక్కడ ఎక్కువ టూరిస్ట్ వాళ్ళు వస్తుంటారు, అందుకే ఇవన్నీ అయితే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూడండి ఇదేనండి అది లిటిల్ చాపెల్. పేరుకు తగ్గట్టే లిటిల్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ లోపల చాలా ఉందండి, చూసినంత ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మన భాషలో చెప్పాలంటే టైల్స్ ముక్కలతో రాళ్ళతో డిజైన్ చేసిన ఆర్ట్ అన్నమాట. ఎంత బాగుందో చూడండి అసలు. అది ఒక్కటే కాదండి, ఈ గోడల మీదంతా చూస్తే ఈ ప్లేట్స్ లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి ఇక్కడ వీళ్ళ హిస్టరీకి సంబంధించిన సింబల్స్ కానీ మ్యాప్స్, ఇక్కడ ప్లేసెస్ ప్రతి ఒక్కటి అన్నమాట. ఇక్కడ ఇంకా ప్లేయర్స్ ఉంటారు కదండి, గోల్డ్ మెడలిస్ట్స్ వాళ్ళంతా, వాళ్ళ ఫొటోస్ అన్నమాట. చూడండి వీళ్ళ గేమ్స్ కానీ వీళ్ళు ఇక్కడ చేసే ఆర్ట్స్, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి సింబల్స్ చూడండి ఎట్లా ప్రతి ఒక్కటి ఈ గోడల మీద అయితే చూపిస్తున్నారు. అంటే వీళ్ళ హిస్టరీనే ఈ ప్లేస్ మీద పెట్టారంటే ఇంకా చాలా అంటే చాలా గ్రేట్ కదా. ఇంకా ఈ గ్లాస్ ఇది చూడండి, ఇక్కడ చిన్న వీళ్ళ మ్యాక్సిమం ఇక్కడంతా క్యాజల్స్ ఉంటాయండి. క్యాజల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి, ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కువ క్యాజల్స్ ఉంటాయి. చాలా వరకు ఇంకా బ్లాస్ట్ అయిపోయినాయి, అప్పట్లో వార్స్ జరిగాయి కదా ఎక్కువ. ఇది వచ్చేసి దీని పక్కనే, ఈ ఐలాండ్ పక్కనే ఇంకొక ఐలాండ్, చిన్న ఐలాండ్ ఉందండి, అదనమాట ఇది హమ్. మీకు నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను, ఎంత చిన్నగా ఉంటుంది, ఎలా ఉంటుందో. చూడండి ఎంత బాగా వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి ఇదంతా పెద్ద గ్లాస్ ఉంది కదా, నాకు ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత దూరం ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. జస్ట్ అట్లా వచ్చి చూసి వెళ్ళాము. ఇప్పుడు వీడియో తీస్తుంటే అర్థమైంది.
తర్వాత లోపల లైటింగ్సే ఉండదండి. ఆ లైటింగ్ అనేది ఉండకపోవడం వల్ల బయట వచ్చేసి గ్లాస్ పెట్టి బయట నుంచి మనకి లైట్ వస్తుంది కదా, ఈ సన్‌లైట్ కానీ నార్మల్ డే లైట్ ఇదంతా వచ్చేసి మనకి లోపల పడడం వల్ల మనకి లోపల లైట్స్ అవసరం లేదనమాట. అట్లా క్రియేట్ చేశారు ఇంకా. నాకైతే అది చాలా బాగా అనిపించింది. లాస్ట్ టైము వచ్చాము, అట్లా చూసాము, చాలా బాగుంది అనిపించింది. బట్ ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల ఇదంతా వచ్చేసి వెళ్ళే అంటే రూట్స్ అనమాట వాకింగ్కి. ఆ వాకింగ్ దారులు ఇప్పుడు క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇక్కడంతా టూరిస్ట్ వాళ్ళు వస్తారు, పిల్లలతో వస్తారు. కొంచెం డేంజర్ పాత్ కదా ఎంతైనా. అప్పటికి పిల్లల్ని లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కొంచెం ఇబ్బందే పడ్డాను నేను కూడా. ఇట్లానే పిల్లలు పైకి కిందకి దిగడము, దూకడం అట్లా చేస్తూ. సో చూడండి, లోపలికైతే ఎంటర్ అయిపోదాము. ఇక్కడైతే ఒక చైర్ వేసేసి ఇంకా ఫొటోస్ ఎట్లైనా తీసుకునే వాళ్ళకి ఇది వచ్చేసి ఒక బుక్ పెట్టారండి. మనం చూసి మనకి ఎట్లా అనిపించింది, టూరిస్ట్ వాళ్ళు రాస్తూ ఉంటారు, మనం కూడా రాయొచ్చు. నేనైతే ఏం రాయలేదులేండి. ఇంకా వచ్చేసి చూడండి లోపల కూడా ఎట్లా మొత్తము డిజైన్ చేసి మొత్తం ఇదన్నమాట. వెల్కమ్ టు లిటిల్ చాపెల్. మీకు కూడా అండి వచ్చి మొత్తం చూసేయండి, ఎట్లా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ బెల్ కూడా ఉంది, సో బెల్ కూడా కొట్టొచ్చు ఇక్కడ. ఇంకా ఇవన్నీ అయితే లైట్స్ ఏం లేదు కదా, ఓన్లీ క్యాండిల్స్ ఉన్నాయి. ఆ క్యాండిల్స్ కూడా లోపలికి మళ్ళీ కిందకి దిగి వెళ్తున్నానండి. ఇది మళ్ళీ లోపల బేస్మెంట్ అనమాట. పేరుకే చిన్నది కానీ లోపల చూసినంత ఉందండి. ఈ డోర్ అయితే ఎందుకో క్లోజ్ చేసేసారు, షార్ట్ కట్ రూట్ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ జీసస్ లోపల నుంచి బ్యాక్ సైడ్ లైట్ వస్తుంది కదా, అది ఇందాక చూపించిన గ్లాస్ అనమాట. ఇక్కడ వచ్చేసి డొనేషన్స్ అండి. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రైస్ 2 పౌండ్స్ కానీ 3 యూరోస్ అట్లా అయితే మనము ఆ డొనేట్ చేసేసి ఈ లైట్స్ పైన మన నేమ్స్ రాసి మనం ఏదైనా ప్రే చేసుకొని మనం కోరికలు కోరుకుంటే ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది అట్లా అనమాట. అంటే అది ఎవరు ఉండరు కదా, ఇంకా మనము నేమ్స్ రాసేయచ్చు కదా డబ్బులు ఇవ్వకుండా అనుకోవచ్చు, రాసేయచ్చు అండి. అది ఇంకా మీ కోరిక ఎంతవరకు నమ్మకమో, మీరు ఎంతవరకు కరెక్టో అది మీకే. ఇంకా అంటే ఇక్కడ మ్యాక్సిమం అట్లా చేయరు కాబట్టి ఇట్లా ఎక్కడ చూసినా కూడా డొనేషన్ బాక్స్ ఇట్లా ఫ్రీగా ఉంటాయి. చూడండి ఇక్కడైతే నాకు ఫస్ట్ భయం వేసింది అనమాట, ఇంతకు ముందు చూడలేదు. ఇప్పుడైతే ఏంటి ఇక్కడ డాంకీ ఇట్లా ఉంది అనిపించేసి ఫస్ట్ ఇవ్వాలనుకున్నాను నేను కూడా చూసి. ఇవైతే ఈ లిటిల్ చాపెల్ని మళ్ళీ వచ్చేసి క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారనమాట, చిన్న చిన్న గవ్వలతో. చాలా బాగుంది కదా క్యూట్గా. ఇక్కడ ఎటు చూసినా కూడా అక్కడక్కడ ఒక్కొక్క జీసస్ని పెట్టేసి ఇంకా అట్లా పెట్టున్నారు. ఇదండి మొత్తానికి మన లిటిల్ చాపెల్ కథ. ఎలా అనిపించింది, చాలా బాగుంది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. అంటే వెళ్తూ ఉంటాము, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంటాం, కానీ ఇట్లా సిరామిక్ పీసెస్తో డిఫరెంట్గా వీళ్ళ డిజైన్స్, ఆర్ట్స్ అన్నిటినీ క్రియేట్ చేసి గోడల మీద పెట్టడం అంతా చాలా అంటే చాలా బాగా అనిపించింది. చేపలు అట్లా అంటే వీళ్ళ వర్డ్స్లో వచ్చేసి చాపెల్ అంటే చర్చ్ అనమాట. అంటే చర్చ్కి దీనికి డిఫరెన్స్, ఇక్కడ వచ్చేసి ఫాదర్ ఉండరు, ప్లస్ వచ్చేసి ఇంకా ప్రార్థనలు అట్లా ఏం చెయ్యరు, జస్ట్ జీసస్ని పెట్టుకుంటారు అంతే. చూడండి ఎటు చూసినా చెట్లు, పచ్చదనము, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గాయ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.